అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మా ప్రతినిధి రంగారావుతో అవినాష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది అంకానికి చేరుకున్నాయి. నివ్వా నీనా అన్నట్లు తలపడుతున్న హిల్లరీ ట్రంప్ మధ్య విజేత ఎవరన్న విషయం మరి కాసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి ట్రంప్ ప్రధాన ప్రచారకర్త తెలుగువాడు అవినాష్ ఇరగవరపు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అవినాష్ ఇరగవరపు గారు, ట్రంప్ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎంతసేపట్లో తుది ఫలితాలు వెల్లడవుతాయి? నేను ఇందాక చెప్పినట్టే ట్రంప్ విజయ అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి మేము 254 దగ్గర ఉన్నాం. 270 వస్తే ప్రెసిడెంట్ అవుతారు. అరిజోనాలో 10% గెలిచినట్టే అవి. సో అది కలుపుకుంటే 265. ఇంకా మిగిలినవి 5 ఓట్లు. ఇంకా చాలా స్టేట్స్ లీడింగ్ లో ఉన్నారు. పెన్సిల్వేనియా లీడింగ్, అక్కడ 20 ఉన్నాయి. మిషిగన్ లో లీడింగ్ 16 ఉన్నాయి. అలాస్కా ఉంది, ఇంకా 3 ఉంది. న్యూ హాంప్షైర్ లో ఇంకా ఓట్లు ఉన్నాయి. సో ఎలా చూసినా ప్రెసిడెంట్ ట్రంపే అవుతారు. కానీ మేము ఫైనల్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మేమేమి విక్టరీని ప్రకటించట్లేదు. సార్, ఫైనల్ గా మీకు ఎన్ని ఎలక్ట్రల్ ఓట్లు దక్కే అవకాశం ఉంది? మీరు నా వెనకాల గోల్ వింటున్నారు కదా, అక్కడ ప్రతిసారి బయటకు వచ్చి నాకు అసలు ఒకసారి రిపీట్ చేస్తారా? నాకు వినపట్లేదు. ట్రంప్ గారికి ఫైనల్ గా ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కే అవకాశం ఉంది? 280 నుంచి 301 వరకు ఛాన్స్ ఉంది. సార్, స్వింగ్ స్టేట్స్ లో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఊహించిన దానికి అనుగుణంగానే ఉందా? స్వింగ్ స్టేట్స్ లో చాలా బాగుంది. మేము అనుకున్న ప్లాన్లన్నీ బాగా క్లియర్ గా వర్కౌట్ అయ్యాయి. అక్కడ ఒహాయో గెలిచాం, ఫ్లోరిడా గెలిచాం. ప్రస్తుతానికి మిషిగన్ లో లీడింగ్ లో ఉన్నాం. ప్రస్తుతానికి పెన్సిల్వేనియా లీడింగ్ లో ఉన్నాం. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత అనూహ్య విజయం కిందని చెప్పుకోవాలి. 2 ఏళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో సర్వేలన్నీ హిల్లరీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా ట్రంప్ విజయబాట పయనిస్తున్నారు. దీనికి మీరు ఎలాంటి వ్యూహాలు రచించారు? ఆ వ్యూహాలు ఫలించాయనుకుంటున్నారా? తప్పకుండా ఫలించాయని రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది. అదేంటంటే మేము మా ప్రతిదీ అంటే మాకు మీడియా బాగా నెగిటివ్ గా ఉండడంతో మా తప్పులన్నీ మాకు తెలిసి ప్రతి చోట కరెక్ట్ చేసుకోవడం జరిగింది. సో స్ట్రాటజీలు అంతా కొంచెం బాగానే వర్క్ అయ్యాయని అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇంకా మేము రిజల్ట్స్ ఫైనలైజ్ అయ్యే వరకు మేము కొంచెం ఓవర్ గా దాని గురించి చెప్పట్లేదు. సార్, H1B వీసాల విషయంలో ఆసియన్లు, ఇండియాలు భయపడుతున్నారు, ఇండియన్స్. దీనిపైన ట్రంప్ తన ప్రకటనల వరకైనా లేకపోతే విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారా? మనకేమైనా ఇబ్బంది అవుతుందా ఇండియాకి? అసలు ఇండియన్స్ ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ విజయాన్ని. ఇంకోటి ఏంటంటే H1B వీసా కానీ ఇవన్నీ ఇమిగ్రేషన్ అన్ని కాంగ్రెస్ పరిధిలో ఉంటాయి. అంటే మనకి ఎంపీలు ఎలాగో అలాగా యుఎస్ కాంగ్రెస్ పరిధిలో ఉంటాయి. అది ప్రెసిడెంట్ డైరెక్ట్ గా చేయడానికి డైరెక్ట్ అది ఏమి ఉండదు. సో అదేంటి దానివల్ల ఇంకోటి ఇప్పుడు H1B రావడం వల్ల ఇండియన్స్ తగ్గించే కాదు, అమెరికన్స్ కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? అమెరికన్ కంపెనీలో పనిచేస్తారు. ఇప్పుడు పని చేసే వాళ్ళు లేకపోతే అమెరికన్ కంపెనీలు ఎలా పనిచేస్తే ఎలా డబ్బులు సంపాదిస్తాయి? సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కంప్లీట్ గా అక్కడ ప్రాబ్లం అంటూ ఎవరికి రాదు. ఇంకొక విషయం సార్, ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తుదముట్టిస్తానని చెప్పారు. ఈ ప్రకటనలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు టెర్రరిజం అన్నది వన్ ఆఫ్ ది టాప్ ఇష్యూ. అంటే మీరు ఏ దేశంలో తీసుకున్నా చూడండి, ఇండియాలో తెచ్చినప్పుడు కూడా మనం 2014 ఎలక్షన్ లో ఆలోచిస్తే యాంటీ టెర్రరిజం అంతా అని, పాకిస్తాన్ వార్ అని చెప్పంతా చాలా వన్ ఆఫ్ ది బిగ్ ఇష్యూస్ అయింది డెవలప్మెంట్ తో పాటు. సో టెర్రరిజం అన్నది ఇప్పుడు ప్రతి దేశాన్ని ఫేస్ చేస్తున్న ఇబ్బందులు. సో డెఫినెట్ గా యుఎస్ గవర్నమెంట్ లీడర్షిప్ తీసుకుని అన్ని కంట్రీస్ తో కలిపి ఎక్కడైతే టెర్రరిజం ఉందో అక్కడ డెఫినెట్ గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దే ట్రై టు స్టాప్ ఇట్. అండ్ డెఫినెట్ గా అందులో ఇండియాకి ఒక మంచి ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటుంది యుఎస్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ పాకిస్తాన్ అనేది డెఫినెట్ గా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇండియా అమెరికా సంబంధాల్లో ట్రంప్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ట్రంప్ ఇండియాతో చాలా స్నేహంగా ఉంటారు. అతను మొన్న కూడా న్యూజెర్సీలో ఆయన ర్యాలీకి వచ్చారు. వచ్చి క్లియర్ గా చెప్పారు డెఫినెట్ గా ఇండియాతో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందని. అండ్ రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు ఇండియాతో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు. డెమోక్రాట్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే హిల్లరీ క్లింటన్ కానీ, ఒబామా కానీ
ఎప్పుడైనా మీరు పాకిస్తాన్తో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు తప్ప కానీ ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నది ఇండియా అది మీకే తెచ్చింది చెప్పి వాళ్ళు ఇప్పుడు గట్టి స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే డెమోక్రాట్స్ ఎప్పుడు ఇండియాని కొంచెం డౌట్ఫుల్ గానే చూస్తారు, మన కంప్లీట్ పవర్ ఎవరు. కానీ ట్రంప్ వచ్చినప్పుడు మాత్రం ఒక పక్కన చైనా చెక్ పెట్టాలనుకుంటారు, ఒక పక్కన పాకిస్తాన్ చెక్ పెట్టాలనుకుంటారు. సో డెఫినెట్ గా ఇండియా బెనిఫిట్ అవుతుంది. సార్, ట్రంప్ విజయంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు, మీరు ఏం చేశారు? నేను చెప్పగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను. సో కంట్రీ వైడ్ మేము మీటింగ్ వెళ్తూ ఉంటాము, ప్రతి స్టేట్ ఎలా ఉండాలి ఏంటని చెప్పి చూసుకుంటాము. సో ఒక టీంలో మంచి రోల్ ఇచ్చారు నాకు. ఇక్కడ ఇమిగ్రెంట్ అయినా చెప్పినా ఇండియన్ అన్న చెప్పిన చాలా మంచి రోల్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దట్ అగైన్ ప్రూవ్స్ దట్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ కింద ఎవరి దగ్గర అయితే స్కిల్ సెట్ ఉందో వాళ్ళు వాడుకుంటారు. ఇది ఒక దేశనో ఒక ఇదనో అనే ఏమీ లేకుండా. సో డెఫినెట్ గా నాకు ఇచ్చిన రోల్ నేను బాగా ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు తెల్ల జాతీయులంతా దాదాపుగా ట్రంప్కు అనుకూలంగా ఉన్నారన్నారు, ఇది ఫలితాల్లో కనపడిందండి? ఏదండి? హలో, తెల్ల జాతీయులంతా కూడా ట్రంప్కు వెనకాల ఉన్నారని సర్వేలన్నీ చెప్పాయి, ఇవి ఫలితాల్లో కనపడిందండి స్పష్టంగా? అది మొత్తం రిజల్ట్స్ వచ్చే వరకు చూడాలండి. ఎందుకంటే అది పోస్ట్ పోల్ వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ ఎటువంటి కాన్స్టిట్యూన్సీ గెలిచారో చూసి దాన్ని బట్టి మనం చెప్పగలం. కానీ క్లియర్గా ఇంకోటి ఏంటంటే వచ్చి తెల్ల జాతీయులు ఓట్ల వల్ల మాత్రం ఎవరు గెలవలేదు. అదేంటంటే ఇప్పుడు యూఎస్ లో మెజారిటీని తెల్ల జాతీయులు, సో వాళ్ళు సపోర్ట్ కావాలి. కానీ ఆ ఒక్క సపోర్ట్ వల్ల ఎవరికి గెలవలేదు. కంపల్సరీగా అన్ని రకాల జాతుల వాళ్ళు వేశారు కాబట్టి ప్రస్తుతానికి లీడింగ్. సార్, ఒబామా అనుసరించినటువంటి హెల్త్ పాలసీలు హిల్లరీకి ప్రతిబంధకంగా మారాయా? డెఫినెట్ గా ఇప్పుడు హిల్లరీకి ఏమైందంటే దానికి నెగిటివ్స్ ఉండడం వల్ల ఎక్కువ ఒబామా మీద బేస్ చేస్తుంది. సో ఒబామా కంట్రిబ్యూషన్ చూసారు హిల్లరీ క్లింటన్. దానివల్ల అది డెఫినెట్ గా ఆమెకి డిసడ్వాంటేజ్ అయింది. అండ్ 8 తర్వాత చేంజ్ అనుకుంటారు. అండ్ ట్రంప్ అయితే ఏమైతే వచ్చాడో ఆ గ్యాప్ ని కరెక్ట్ గా అతన్ని ఆ స్ట్రాటజీలో కరెక్ట్ అతను వర్క్ చేయడం వల్ల ఆ జనాలు కావాల్సిన మోల్డ్ లో అతను పెట్టుకోగలిగాడు. సార్, అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చు అంటారు? అరిజోనాలో అయితే ఇప్పుడు మేము ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే మన ఎలక్షన్ కమిషన్ ఎలాగో వాళ్ళతో ఇప్పుడే మాట్లాడాను నేను ఒక 5 నిమిషాల క్రితం. వాళ్ళైతే మేము జస్ట్ ఇంకొక కొన్ని ఓట్స్ రావడం కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ క్లియర్ గా మీరే గెలుస్తున్నారు, అందులో డౌట్ లేదు అని చెప్పి అన్నారు. సో అది అరిజోనా అయితే డెఫినెట్ గా 11% వస్తాయి. పెన్సిల్వేనియాలో గత అర్జెంట్గా లీడ్ పెరుగుతూ వెళ్ళింది. అగైన్ పెన్సిల్వేనియా స్వింగ్ స్టేట్ కాబట్టి అప్పుడే దాని గురించి చెప్పడం, ప్రస్తుతానికి గెలిచేలాగా ఉన్నాడు అని ఒక అన్ని ఓట్లు వచ్చే వరకు మాత్రం మేము ఎక్కడ ఏది ప్రకటించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏ సమయానికి దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందండి తన విజయానికి సంబంధించి? అరిజోనా వచ్చి ఇంకొక గంట 2 గంటలు పట్టాలి. సో మోస్ట్లీ ఈ పార్టీకి అయిపోయి ఉండాలి. కానీ ఏంటంటే ఒక 2 కౌంట్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి హలో అవినాష్ గారు, చెప్పండి. కొనసాగించండి ఏదండి సార్, కొనసాగించండి. అదే సో ఇప్పుడు ఏంటంటే పెన్సిల్వేనియా అనేది మిషిగన్ లో ఇంకా చాలా ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మిషిగన్ గెలిస్తే అయిపోయింది ఎలక్షన్, ఆల్రెడీ వచ్చేసిన 1000 ఓట్స్. అరిజోనా గెలిచి మిషిగన్ గెలిస్తే కావాల్సిన కంటే ఎక్కువ వచ్చినట్టు. అరిజోనా గెలిచి అలాస్కా గెలిచి న్యూ హాంప్షైర్ గెలిచి అయిపోయినట్టు. సో ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సార్, మీరు ఊహించిన అన్ని రాష్ట్రాల్లోనూ ట్రంప్ విజయం సాధించారండి? ఏమన్నా తేడా జరిగిందా? ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్పండి. మీరు ఊహించిన రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారా? ఎక్కడైనా కోల్పోవడం జరిగిందా? ఇక్కడ ఏంటంటే అవును, చాలా చోట్ల గెలిచారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మల్టిపుల్ తీసుకున్నా ఒక స్టేట్ కి నువ్వు ఇన్ఛార్జ్, ఒక స్టేట్ ఇన్ఛార్జ్ అని పెట్టుకుంటాం, కానీ మల్టిపుల్ స్టేట్స్ లో వర్క్ చేయడం జరిగింది. సో అగైన్ ఇప్పుడు ఏంటంటే అంతా మొత్తం మేము అది గెలుపు వచ్చిన తర్వాత ఇది నా వల్ల అది నీ వల్ల అని చెప్పని మేము ఇక్కడ అనుకోమాట. సో డెఫినెట్ గా అది అన్ని చోట్ల చేసిన అన్ని చోట్ల ప్రస్తుతం చాలా బాగుంది. మీకున్న పరిచయంతో ట్రంప్ను ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారండి? లేదండి, నాకున్న పరిచయాలనే కాదు, ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ అఫీషియల్ గా చాలా ఛానల్స్ ఉంటాయి.
ఇండియన్ అంబాసిడర్లు ఉంటారు, యుఎస్ అంబాసిడర్లు ఉంటారు. అండ్ ప్రతిసారి చెప్పినట్టు నన్ను ఏదో పదవి కోసమో లేకపోతే ఆ తర్వాత పవర్ అనుభవించాలనో కాదు, ఒక క్యాంపెయిన్ లో వర్క్ చేసే క్యాంపెయిన్ గెలిపించడం అన్నది నాకు ఇంట్రెస్ట్. అది నేను చేసే జాబ్ అది. సో అది నేను ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ గా ఉండాలన్నో లేదంటే ఆ టైప్ కోరికలు నాకైతే ఏం లేవు. అండ్ డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే నా గురించి అడుగుతారో అది డెఫినెట్ గా చేస్తాను. అండ్ పొద్దున వేరే చోట చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ యూఎస్ కి వేరే కంట్రీ వాళ్ళు రావడం, అక్కడ వాళ్ళకి నా స్టేట్ కూడా చూసి ఫ్రాన్స్ లో వాళ్ళు, సౌత్ అమెరికా వాళ్ళు కూడా అడుగుతున్నారు 2018 ఎలక్షన్ కి. సో నెక్స్ట్ ఏంటన్నదని చెప్పి దాన్ని బట్టి చూస్తాను. వాళ్ళంతా మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి అక్కడ కావాల్సిన దాన్ని బట్టి అలాగే చెప్పి చూస్తాను. భవిష్యత్తులో ఇండియన్ రాజకీయాల్లో కూడా ప్రచారకర్తగా పనిచేస్తారా అండి అవినాష్ గారు? తప్పకుండా అండి, వచ్చిన అవకాశాలు బట్టి డెఫినెట్ గా చేస్తాను. సార్, ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. అమెరికా రష్యా సంబంధాలపైన ట్రంప్ విజయం ఎలాంటి ప్రభావం ఉంటుందండి? అమెరికా రష్యా అన్నది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రష్యా కొన్ని చోట్ల యాంటీ అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల అక్కడ ఇబ్బంది ఉంటుంది. కానీ ట్రంప్ డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ ఇచ్చి వస్తారు. మోడీ ఎలాగైతే పాకిస్తాన్ ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారో ఆయన కూడా రష్యాకి ఇచ్చి వస్తారు. కానీ ఇప్పుడు రష్యా వాళ్ళు అప్పటికి సెట్ అవ్వకపోతే ఆయన చేయాల్సిన చేస్తారు. ఇంకా ఎంత సమయంలో తుది ఫలితాలు వస్తాయండి? చెప్పాలంటే ఒక అరగంట గంట నుంచి ఎక్కడి నుంచి అయినా వేరే ఉండొచ్చు. సో అది ఇంకా మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు అవినాష్ గారు. ఓకే, థ్యాంక్ యూ.